శ్రీ భూ నీలాదేవి సమేత గోవిందరాజ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా అత్యంత మహిమాన్వితమైనటువంటి మా యొక్క స్వామివారికి పురాతనం నుంచి కూడా మనకి ఇక్కడ ధ్వజస్తంభం లేదు అనేటువంటిది అయ్యగారుల సూచన మేరకు ఇక్కడ పూజ్యులు విష్ణువర్ధనాచార్యుల వారు, అట్లాగే మన తాళ్ళూరు ప్రసాదాచార్యుల వారి ఆధ్వర్యంలో ఈ యొక్క గోవిందరాజ స్వామి ఆశీస్సులతోటి మాకు ధ్వజస్తంభం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి 3 వంశీయులైనటువంటి అయ్యగారులు కుర్మాచలం, జగన్నాథం, వడియోగుల వంశస్థులైనటువంటి అయ్యగారులు, అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక రథసారథులైనటువంటి ముదిరాజులు, వడ్రంగులు మన శంకరయ్య గారు, దాత వంశీకృష్ణ గారు, వీళ్ళందరి సహకారంతో, ఉన్నటువంటి భక్తులందరి సహకారంతో ఈ యొక్క ధ్వజస్తంభం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ధ్వజస్తంభానికి అనేక మంది కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఆ యొక్క గోవిందరాజ స్వామి యొక్క ఆశీస్సులు వాళ్ళందరికీ ఎప్పటికీ ఉండాలని చెప్పి, గోవిందరాజ స్వామి యొక్క కృపా కటాక్షాలతోటి అందరూ సుభిక్షంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ, ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మన వేణుమాధవయ్య గారికి, వేణయ్య గారికి, అట్లాగే క్రాంతి గారికి, మిగతా ఉన్నటువంటి ఇక్కడ అయ్యగారులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటాం. జై శ్రీరామ్. నా పేరు వరయోగుల వేణుమాధవ స్వామి. నేను ఈ శ్రీ భూనీలాదేవి సమేత శ్రీ గోవిందరాజ స్వామి దేవస్థాన అర్చకుడుగా కొనసాగుతూ ఉన్నాను. ఈ దేవస్థానం లోపల పూర్వం నుండి కూడా మనకి ధ్వజస్తంభం లేదు. అయితే ఏదైనా కూడా ధ్వజస్తంభం లేకపోతే ఆ దేవస్థానానికి పరిపూర్ణత చేకూరదు అని చెప్పేసి పెద్దల మాట. ధ్వజస్తంభం దర్శనం చేసుకోగలిగినా కూడా చాలా విశేషమైనటువంటి ఫలితం లభిస్తుందని చెప్పేసి తెలియజేస్తారు. బ్రహ్మోత్సవాల కాలం లోపల ఈ ధ్వజస్తంభం మీదికే మనకి గరుడ పక్షి రూపం ఉండేటువంటి ధ్వజాన్ని పైకి ఎగిరేయడం జరుగుతుంది. తద్వారా దేవతలందరికీ కూడా ఆహ్వానం పలుకుతున్నట్టుగా ఈ కార్యక్రమాలు మొదలవుతాయి. ఆ ఉత్సవాలు పూర్తయిపోయిన తర్వాత ధ్వజ అవరోహణం అనేటువంటిది, దించడం అనేటువంటి ప్రక్రియతోటి ఈ వ్యవస్థ ముగుస్తుంది. ఇలాంటి ధ్వజస్తంభం ఇక్కడ పూర్వం నుండి లేదు. అనేక వ్యయ ప్రయాసలకు వచ్చి ఈ ధ్వజస్తంభాన్ని ఏర్పాటు చేసుకోవాలనేటువంటి ఆలోచన రావడానికి కారణం, కల్వచెర్ల వంశీకృష్ణ అనేటువంటి ఒక భక్తుడికి స్వామివారు కల్లో కనిపించి తనకి ధ్వజస్తంభం ఏర్పాటు చేయాల్సినటువంటి సమయం వచ్చిందని, నాకు కావాలని చెప్పేసి అడిగినట్టుగా అబ్బాయి మెలకువ తెచ్చుకొని తెల్లారి వచ్చేసి ఇక్కడ సంప్రదించడం జరిగింది. ఇక్కడ స్థానిక నాయకులైనటువంటి శ్రీ చింతాకుల సునీల్ కుమార్ గారు, అదేవిధంగా 27వ డివిజన్ కార్పొరేటర్ అయినటువంటి శ్రీ చింతాకుల అనిల్ కుమార్ని గారితో మేమందరం కూడా సమాలోచన చేసి దీన్ని ఏ విధంగా ముందుకెళ్లాలని ఆలోచించి అందరి యొక్క సహాయ సహకారాలతోటి ఈరోజు ఇంత దాదాపు 40 అడుగుల పొడవైనటువంటి ధ్వజస్తంభాన్ని ఏర్పాటు చేసుకోగలడం అనేటువంటిది అంత మామూలు విషయం కాదు. ఇంత కొండపైన, ఇంత పెద్ద ఎత్తైన, ఇంత లావైన బరువైన ధ్వజస్తంభాన్ని ఏర్పాటు చేసుకోవడం అనేటువంటిది చాలా విశేషమైనటువంటిది. ఇలాంటి ధ్వజస్తంభాన్ని, అంటే దేవుణ్ణి దర్శించుకోలేకపోయినా ధ్వజస్తంభాన్ని నమస్కరించుకున్నా కూడా పరిపూర్ణమైన. నా పేరు కొండూరు శంకరేచారి, నా శివనగరు. అయితే గుడి స్తంభాలైన, రథాలైన, గుడి తలుపులైన అన్నీ చేస్తాను. 25 సంవత్సరాల సీనియర్. కల్వచెర్ల వంశీ గయస్తంభం ఎక్కడ దొరుకుతుంది కదా అంటే ప్రదేశం చూపెట్టాము. ఆడ రమేష్ అని ఉన్నాడు. ఆ అబ్బాయికి మాకు తెలుసు. ఆయన దగ్గరికి పోరా బాబు, పోతే నేను ఫోన్ చేసి చెప్తానన్నా. ఫోన్ చేసి చెప్పిన ఆల్రెడీ. ఈ పిల్లగాడు వెహికల్ మీదనే పోయిండు, సింగల్ పోయి అక్కడ పరిచయంగా ఫలానా ఆయన పంపిండు, శంకరేచారి పంపిండు నన్ను. మీ దగ్గర గాయస్తంభాలు ఉన్నాయట కదా అని చెప్పి ఆయన తెలుసుకొని వచ్చిండు. ఆ చెట్టు చూసి వచ్చినాక మళ్ళీ ఆయనకు డౌట్ వచ్చి మమ్మల్ని తీసుకుపోయాడు. అయ్యగారులో మేము పోయినాం, ఆ చెట్టు చూసినాం. ఆ చెట్టు చూసి ఇది బాగున్నదని చెప్పి ఆ చెట్టుకే పూజ చేసి కొబ్బరికాయలు కొట్టి
జాగ్రత్తగా ఉండాలండి. Hey!